బీటీవీ ఇది మీ టీవీ. రాజశేఖర్ చేశారు. అట్లా ఈయన టైంలో కొన్ని స్టార్ట్ అయినాయి, ఆయన టైంలో కొన్ని ఓపెనింగ్ అవుతాయి. అది కామన్. 5 ఏళ్ళు అయితే ఎవరు వస్తూ ఉంటారు పోతా ఉంటారు. అది ఒక రోడ్లు, ఒక ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ఏం కానీ చంద్రబాబు టైంలో ఎన్ని వచ్చాయి మీరు గుడి ప్రశ్నలు వేసి అడిగితే కాదు. కరెక్ట్గా మీరు కూడా రీసెర్చ్ చేయాలా, ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీది. మాకంటే కూడా నువ్వేదో అడిగినా నేను కాదని లేకుండా ఏదో ఒకటి చెప్పాను. మీరు మీడియా వాళ్ళు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీది. ఏ ప్రభుత్వం లేని పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయి. ఏం వచ్చే 9 నవరత్నాలు ఆ 9 కదా. ఇంకేంటి చెప్పు. ఆ 9 విద్యా వ్యవస్థ అభివృద్ధి ఏ విద్యా వ్యవస్థ పెయింట్ కొట్టి అయిపోయినా. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అంతకుముందు లేవా? ట్యాబ్స్ ఇచ్చారు. అంతకుముందు లేవా ఇంగ్లీష్ మీడియాలో? మేము చదివే రోజు నుంచి నేను 74-72లో చేసినాము. అప్పటికే మాకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. జగన్ గారు ఏం చేయలేదంటారా? ఏం చేశారు? ఆ 9 అని చెప్పుకుంటారు కాబట్టి సరే చేస్తే 9 చేశారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఎవరికి ఉపయోగము? ఎవరికి ఉపయోగమో వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ పెట్టింది వాళ్ళకు ఉపయోగమా ప్రభుత్వానికి ఉపయోగం? ప్రభుత్వాలు వాలంటరీ గవర్నమెంట్ ఒక భాగం అనుకుందాం. వాళ్ళు చేసిన పని ఏంది? మొత్తం ప్రభుత్వానికి చేసింది. ఇంతకుముందు ఎంఆర్ఓలు విఆర్ఓలు డబ్బులు లంచాలు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అదే ఈ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సరే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు. ఇప్పుడు మీ వ్యవస్థలో లక్షల కోట్లు ఎంప్లాయర్స్ దున్నేస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన చనివే కదా. ఐఏఎస్లు జైలుకి పోయి, ఐపీసీలు జైలుకి పోయి, ఉద్యోగస్తులు జైలుకి పోయి, ఒక్కొక్కరింట కట్టలు దొరుకుతున్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? వాడు వ్యవసాయం మన ఎవరు బాలకృష్ణ ఎవరు ఆయన ఇబ్బంది కాదు. ఏది డబ్బులు సగం బంగారు కోట్ల 100 కోట్ల పైన 150 కోట్ల దగ్గర క్యాష్. మనకు టీ తాగడానికి 10 రూపాయలు నిజమే కదా. అంటే ఈ అవినీతి ఆరోపణ అయినాయంటే సపోర్ట్ మీరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.